సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ట్రైనీ ఐపీఎస్ అధికారి పైన నమోదైన లైంగిక వేధింపుల కేసు తెలంగాణలో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఇప్పుడు షాక్ ఇస్తూ ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. తెలంగాణలో సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అరెస్టైన ఆయనను హైదరాబాద్లోని ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను చెంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసు ఈ నెల 18వ తేదీన నమోదైంది. కర్ణాటకకు చెందిన ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఫిర్యాదుదారురాలి వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్టుగా సమాచారం. ప్రాథమిక విచారణ అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కు పంపింది. ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం ఇందులో ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ అధికారులు కావడమే. దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసులలో ఒకటైన ఇండియన్ పోలీస్ సర్వీసుకు ఎంపికైన అటువంటి అధికారుల మధ్య ఈ తరహా ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని కోణాలలో విచారణ కొనసాగిస్తున్నారు. అవసరమైతే మరిన్ని వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలు, ఇతర సాక్ష్యాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కేసు నేపథ్యంలో శిక్షణలో ఉన్న అధికారుల ప్రవర్తన, వృత్తి, నైతిక విలువలు, మహిళల భద్రత వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఇటువంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఇవ్వాలని, విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి ముందస్తు నిర్ణయాలకు రావద్దని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించడంతో ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది, ఎలాంటి ఆధారాలు వెలుగులోకి వస్తాయి, కోర్టు తుది నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.